మాఘమాసం ఎపిసోడ్ 11 శీర్షిక మాఘమాసంలో చెయ్యకూడని పనులు తెలియక చేసిన తప్పులు భక్తిని దూరం చేస్తాయి. ఉపశీర్షిక పుణ్యం రావాలంటే ఏమి చెయ్యాలో కాదు, ముందుగా ఏమి చెయ్యకూడదో తెలుసుకోవాలి. మంచి చేసినా ఫలం రావడం లేదే? చాలామంది అంటారు, నేను పూజ చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, దానం చేస్తున్నాను, కాని జీవితంలో మార్పు రావడం లేదు. ఎందుకు? మాఘమాసం చెబుతుంది, నీవు చేసే పూజను కాదు, నీవు చేసే తప్పును భగవంతుడు చూస్తాడు. ఈ ఎపిసోడ్లో మాఘమాసంలో చెయ్యకూడని పనులు, ఎందుకు చెయ్యకూడదో పౌరాణిక అర్థంతో తెలుసుకుందాం. మాఘమాసం ఎందుకు ప్రత్యేకం? మాఘమాసమంటే దేవతలు భూమికి దగ్గరగా ఉండే కాలం, పుణ్యానికి ద్వారం తెరచే మాసం, చిన్న తప్పుకి కూడా పెద్ద ప్రభావం కలిగే సమయం. శాస్త్రం చెబుతుంది, మాఘమాసంలో చేసిన పాపం 2 చేసిన పుణ్యం 10. అందుకే ఈ మాసంలో నియమం చాలా ముఖ్యం. మాఘమాసంలో చెయ్యకూడని పని 1 అహంకారం. చాలామంది అంటారు, నేను రోజూ స్నానం చేస్తున్నాను, నేను పెద్ద భక్తుడిని. ఇదే అహంకారం. పౌరాణిక కథ. ఒక బ్రాహ్మణుడు మాఘ స్నానం చేసేవాడు, కాని పేద భక్తుణ్ణి చిన్నచూపు చూశాడు. ఫలితం అతని పుణ్యం కరిగిపోయింది. శాస్త్రం చెబుతుంది, అహంకారంతో చేసిన భక్తి భగవంతుణ్ణి చేరదు. మాఘమాసంలో అహంకారమంటే అతిపెద్ద పాపం. చేయకూడని పని 2 అసత్యం, మోసం. మాఘమాసంలో అబద్ధం చెప్పడం, మోసం చేయడం, మాటలతో గాయపరచడం ఇవి చాలా ప్రమాదకరం. కారణం, ఈ మాసంలో మాటకే శక్తి ఉంటుంది. శాస్త్రవాక్యం, మాఘమాసంలో పలికిన మాట శాపమవుతుందిగాని ఆశీర్వాదమవుతుంది. అందుకే కఠిన మాటలు, అబద్ధపు హామీలు, వెక్కిరింపులు తప్పనిసరిగా మానాలి. చెయ్యకూడని పని 3 హింస మరియు క్రూరత్వం. మాఘమాసంలో జంతువులను బాధించడం, కోపంతో కొట్టడం, మాటలతో హింసించడం ఇవి పాపం మాత్రమే కాదు, భక్తిని పూర్తిగా నాశనం చేస్తాయి. పౌరాణిక ఉదాహరణ. ఒక వ్యక్తి స్నానం చేసి పూజ చేశాడు, కాని ఆకలితో ఉన్న కుక్కను తన్నాడు. ఫలితం అతని పూజ ఫలం శూన్యం. భగవంతుడు చెబుతాడు, కరుణలేని భక్తి నాకు అవసరం లేదు. చెయ్యకూడని పని 4 అధిక భోగాలు, వ్యసనాలు. మాఘమాసంలో మద్యపానం, మాంసాహారం, అతి భోగాలు, వ్యసనాలు ఇవి ఎందుకు నిషిద్ధం? ఎందుకంటే ఈ మాసం శరీరాన్ని కాదు, మనసును శుద్ధి చేసే కాలం. శాస్త్రం చెబుతుంది, భోగంలో ఉన్నవాడు భక్తిని అనుభవించలేడు. కనీసం ప్రయత్నం చెయ్యాలి, నియమం పెట్టుకోవాలి. చెయ్యకూడని పని 5 పెద్దలను, భక్తులను అవమానించడం. మాఘమాసంలో తల్లిదండ్రుల మాట లెక్క చేయకపోవడం, గురువులను తక్కువ చేయడం, సాధారణ భక్తులను అవమానించడం ఇది అత్యంత ప్రమాదకరం. పౌరాణిక సత్యం, భక్తుడిని అవమానించినవాడు భగవంతుణ్ణి అవమానించినవాడే. తెలియక చేసిన తప్పుల ఫలితం. చాలామంది అంటారు, నాకు తెలియదు, కాని శాస్త్రం చెబుతోంది, తెలియక చేసిన తప్పు కూడా తప్పే. అందుకే మాఘమాసం జాగ్రత్తగా గడపాల్సిన మాసం. ముగింపు. మాఘమాస సందేశం. మాఘమాసం చెబుతుంది, ఎక్కువ చెయ్యమని కాదు, తక్కువ కావమని కాదు, కేవలం తప్పు చెయ్యకు, కరుణగా ఉండు, నిజంగా ఉండు. మాఘమాసంలో తప్పు మానితేనే పుణ్యం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.